ఇక ఇరాన్పై జరుగుతున్నటువంటి అమెరికా ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధ నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున కూడా ప్రపంచ దేశాలు అయితే అతలాకుతలు అయితే సంక్షోభంలోకి వెళ్తున్న సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇండియాకు సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా చార్మినార్ నుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు అయితే పెద్ద ఎత్తున శాంతి ర్యాలీ అయితే చేపట్టారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి కమ్యూనిస్ట్ నేతలు నంద్యాల నర్సిరెడ్డి గారు. సార్ చెప్పండి, ఏ విధంగా చూసుకోవచ్చు ఈ పరిణామాలను? ఈరోజు హైదరాబాద్లో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్ వరకు యుద్ధ వ్యతిరేక ర్యాలీ వామపక్షాలు ఇతర పక్షాలు అందరూ కలిసి పెద్ద ఎత్తున నిరసన చేస్తూ తక్షణమే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధం ఆపాలి, అమెరికన్ సామ్రాజ్యవాదం ఇజ్రాయెల్ యొక్క యుద్ధోన్మాదం నశించాలి అని చెప్పేసి నినదించడం జరిగింది. అక్కర్లేని యుద్ధాన్ని ప్రపంచానికి తీసుకొచ్చి పెట్టాడు అమెరికా, అదేవిధంగా ఇజ్రాయెల్ నేతన్యాహు. ఇది సరైనది కాదు. ఒక దేశం మీద ఇంకో దేశం పెత్తనం చేయడం అనేది, అక్రమంగా అభియోగాలు మోపి యుద్ధాన్ని చేసి ఒక్కొక్క దేశ నాయకులు చంపడం అనేది ఇది ప్రపంచ వినాశనం తప్ప మరొకటి కాదు. ట్రంప్ వచ్చిన తర్వాత ప్రపంచంలో తన పెత్తందారి ధోరణి చేయడం కోసం, సామ్రాజ్యవాద విస్తరణ కోసం ప్రయత్నం చేస్తున్నాడు. వచ్చిన వెంటనే వెనిజులా అధ్యక్షుని తీసుకుపోయి రాత్రి తీసుకుపోయి అరెస్ట్ చేసి అక్కడ ప్రభుత్వాన్ని కింద మీద చేశాడు. అదేవిధంగా ఇరాన్ మీద అక్రమంగా దాడి చేసి వేల మంది చంపడానికి కారణమవుతున్నాడు. అదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆయిల్ కొరత వచ్చి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతానికి కారకుడైన ట్రంప్, అదేవిధంగా నేతన్యాహు ఎత్తుందో ఇది సరైనది కాదు. ఇంకా యుద్ధం చేస్తానని చెప్పేసి కొనసాగటం అనేది చెప్తున్నావు, ఇది సరైనది కాదు. ప్రపంచ ప్రజలందరూ కూడా అమెరికన్ యుద్ధోన్మాదాన్ని, అదేవిధంగా నేతన్యాహు యొక్క అక్రమ దాడులను తీవ్రంగా ఖండించి ప్రపంచంలో శాంతి నెలకొల్పి యుద్ధాన్ని నిలుపుదల చేసి సామ్రాజ్యవాద వ్యతిరేక ఉద్యమాలను ముందు తీసుకొచ్చి ప్రపంచమంతా కూడా శాంతిగా ఉండడం కోసం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ యుద్ధం అనేది ఇరాన్కే పరిమితం కాదు, మొత్తం ప్రపంచానికి ఆయిల్ కొరత ఏర్పడుతుంది, గ్యాస్ కొరత ఏర్పడుతుంది, నిత్యావసర ధరలు ఏర్పడతాయి. అదేవిధంగా అనేక రకాల యుద్ధ నష్టాలు అనేది ప్రపంచానికి హాని చేస్తుంది. కాబట్టి తక్షణమే యుద్ధాన్ని ఉపసంహరించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ ర్యాలీ కొనసాగించడం. దీంట్లో మన దేశ అధ్యక్షుడు మోడీ గారు ఇదివరకున్న మన అలీన ఉద్యమానికి తూట్లు పొడిచి మోడీ గారు సందిగ్ధత వ్యక్తిస్తూ ఇండైరెక్ట్గా సామ్రాజ్యవాదాన్ని బలపరిచే ధోరణి కనిపిస్తూ ఉంది. ఒక పక్క ఇరాన్ నుంచి మనం చౌకగా ఆయిల్ తీసుకొని దాంతో 50-100 ఏళ్ళ సంవత్సరాల స్నేహాన్ని విడనాడి ఇవాళ మోడీ గారు సైలెంట్గా ఉండడం అనేది కరెక్ట్ కాదు. తక్షణమే ఒక 145 కోట్ల జనాభాకు నాయకత్వం వహించిన మోడీ గారు తన వైఖరిని స్పష్టం చేసి తక్షణమే యుద్ధాన్ని ఉపసంహరించడంలో తన జోక్యం ఉండాలని చెప్పేసి సిపిఐఎం పార్టీగా మేము డిమాండ్ చేయడం అనేది జరుగుతూ ఉంది. గత 3 సంవత్సరాలుగా గాజా, పాకిస్తాన్, అలాగే ఉక్రెయిన్, రష్యా వంటి యుద్ధాలు, నేడేమో ఈ ఇరాన్పై యుద్ధం కూడా జరుగుతుంది. రానున్న రోజులు ఎలా ఉండబోతుంది ఈ పరిస్థితులంతా? అమెరికా వాళ్ళు ప్రపంచంలో యుద్ధాన్ని కొనసాగించి ఒక పక్క ముస్లిం దేశాలని సర్వనాశనం చేయాలని చూస్తూ ఉన్నాడు. కేవలం అణుబాంబు అనే పేరుతోటి ఈ అక్రమ యుద్ధాన్ని కొనసాగిస్తుంది. ఇప్పటికే ఇజ్రాయెల్ వాళ్ళు గాజా మీద 3 సంవత్సరాల నుంచి నష్టం చేసి అక్కడ మొత్తం ఇజ్రాయెల్ వాళ్ళు పాలస్తీనా మొత్తం సర్వనాశనం చేశారు. 1,00,000 మంది పైగా చనిపోవడం జరిగింది. లెబనాన్ మీద దాడి చేస్తున్నారు, ఇరాన్ మీద సంవత్సరం క్రితం దాడి చేశారు, ఇప్పుడు దాడి చేస్తున్నారు. ప్రపంచంలో యుద్ధాలు కొనసాగడం అనేది పెరుగుతూ ఉంది. ఇది సరైనది కాదు. తక్షణమే యుద్ధాలు నిలుపుదల చేయబోతే ఈ ప్రపంచం అనేక మంది ప్రాణాన్ని పలిగొంటుంది. అదేవిధంగా బతుకున్న వాళ్ళు కూడా అనేక కష్టాలు అయ్యే పరిస్థితి తీసుకొచ్చి పెడతా ఉంది మోడీ గారు. ముఖ్యంగా ఇటీవల ఇరాన్ నేతలు కూడా అంటున్నారు, సార్ కేవలం యుద్ధం ఆపడం, శాంతి చర్చలు కూడా కేవలం మోడీ వల్లనే సాధ్యమని కూడా నేతలు ప్రస్తావన తీసుకొస్తున్నారు. మోడీ వల్ల సాధ్యమవుతారు కాదు. మోడీ తన వైఖరిని స్పష్టం చేసి తక్షణమే యుద్ధాన్ని నిలుపుదల చేయాలి. తన వంతు పాత్ర తను నిర్వర్తించాల్సిన బాధ్యత ఉంది. 145 కోట్ల జనాభా ఉన్న భారతదేశం, ప్రపంచంలో అత్యధిక జనాభా ఉన్న భారతదేశం గత 70 సంవత్సరాలుగా అనిల ఉద్యమాన్ని నిర్వహిస్తాం. మన భారతదేశానికి ఇవాళ మోడీ నష్టం తీసుకొస్తా ఉన్నాడు. ఇది కరెక్ట్ కాదు. మోడీ మన దేశ రక్షణ కోసమే తక్షణమే ఈ యుద్ధాన్ని నిలుపుదల చేయడం వంతు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రధానంగా అయితే వారైతే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా శాంతి ఒప్పంద చర్చలు కేవలం మోడీ వల్ల సాధ్యం. 140 కోట్ల జనాభా ఉన్నటువంటి ఒక ప్రభుత్వ అధినేత, దేశాధినేత కూడా సాధ్యమవుతుంది. అలాగే అమెరికా చేస్తున్నటువంటి చర్యలు కూడా అవి ఉపేక్షించజాలదని పెద్ద ఎత్తున అయితే నంద్యాల నర్సిరెడ్డి అయితే చెప్తున్నారు. ప్రస్తుతం కెమెరామెన్ నరేష్, మహేష్, హైదరాబాద్.